నమస్తే విజానస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఆకలితో ఉన్నవారికి పేదవారికి కడుపు నిండా భోజనం పెట్టాలనే తలంపుతో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తే వాటిని జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని భీమవరం ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు విమర్శించారు. భీమవరం బుధవారం మార్కెట్, పాత బస్టాండ్, జేపీ రోడ్లోని అన్న క్యాంటీన్లను గురువారం ఎమ్మెల్యే అంజిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఈ నెల 15న అన్ని చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని, 2014 నుండి 2019 వరకు రాష్ట్రంలో అన్ని చోట్ల అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదవారి ఆకలి తీర్చామని, 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం హయాంలో అన్న క్యాంటీన్లు తొలగించారని తెలిపారు. మేలు చేసేవారికి సపోర్ట్ చేయకుండా జగన్ ప్రభుత్వం పేదవారి ఆకలిని అడ్డుకుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిస్టమ్నే నాశనం చేసిందని, ప్రస్తుతం భీమవరంలో 3 అన్న క్యాంటీన్లు సుమారు 25 లక్షలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, 5 రూపాయలకే పేదవారికి భోజనం అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, బొబ్బిశెట్టి రామకృష్ణ, గాదిరాజు తాతరాజు, రాటాల శ్రీనివాస్, గొప్పిరెడ్డి బాబీ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 2014 నుంచి 19 వరకు పేదల ఆకలి తీర్చడం కోసం 5 రూపాయలకే చక్కని భోజనం ఏర్పాటు చేశారు అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. 2019-24 మధ్యన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేదవారికి పెట్టే అన్నాన్ని అడ్డం కొట్టి అన్న క్యాంటీన్లన్నీ పాడు చేసి దాంట్లో సచివాలయాలు పెట్టి సిస్టమ్ అంతా కూడా పాడు చేశారు. పేదవారికి ఆకలి తీర్చే కార్యక్రమం ఎవరు చేసినా కూడా దాన్ని సపోర్ట్ చేయవలసిన వైఎస్ఆర్ ప్రభుత్వం సపోర్ట్ చేయకోకుండా అది తెలుగుదేశం కార్యక్రమం అని ఆలోచన చేసి ఆపేయటం జరిగింది. 2024 ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖు ఆగస్టు 15ని స్వతంత్ర దినోత్సవం రోజున అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్లు కట్టిన గతంలో పెట్టిన ఈ క్యాంటీన్లు అన్నీ కూడా పాడు చేశారు. మళ్ళీ మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో 25 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ వాటిని రీమోల్డ్ చేయడం జరిగింది. గురువారం కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లాలోని గ్రామ పంచాయతీ పరిధిలో త్రాగునీరు, శానిటేషన్, వీధి ఎల్ఈడి లైట్స్, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, మండల స్థాయిలో గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు, హౌస్ ట్యాక్స్ తదితర 15 అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలను అక్టోబర్ 2 నాటికి జిల్లాలో 383 కేంద్రాలను పూర్తి స్థాయిలో వాడుకలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 409 గ్రామ పంచాయతీలకు గాను 383 గ్రామ పంచాయతీల్లో చెత్త నుండి సంపద సృష్టించే షెడ్లు ఉన్నాయని అన్నారు. జిల్లా నుండి నాణ్యమైన ఆక్వోత్పత్తుల ఎగుమతి, కార్మికుల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడి నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చంద్రవాడి నాగరాణి ఆక్వా రైతులు, ఉత్పత్తిదారులు, డీలర్లు, ఎగుమతిదారులు, ఎంపెడ, మత్స్యశాఖ అధికారులు తదితరులతో సమావేశమై నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతులు తీసుకోవాల్సిన చర్యలు, కార్మికుల సంరక్షణ, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ భారతీయ రొయ్యల రంగంపై యుఎస్ మీడియా చేస్తున్న ఆరోపణలు, ప్రతికూల ప్రచారంతో రొయ్యల ఎగుమతిపై ప్రభావం పడుతోందని అన్నారు. ఆక్వా కల్చర్లో రాష్ట్రంలో మన జిల్లా తృతీయ స్థానంలో ఉందని తెలిపారు. కోఆపరేటివ్ సంఘాలు, అనుబంధ బ్యాంకులు మరింత బలోపేతం చేసి రైతులకు, ప్రజలకు మంచి సేవలు అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ సేచు నాగరాణి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో కోఆపరేటివ్, వ్యవసాయ, జిల్లా పంచాయతీ, జిల్లా పశుసంవర్ధక, జిల్లా మత్స్య, డిఆర్డీఏ తదితర అధికారులతో సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సహకార సంఘాల్లో మల్టీపర్పస్ గోదాములు మరిన్ని నిర్మాణాలు చేసి రైతులకు వినియోగంలోకి తేవాలని అన్నారు. రైతులు పండించిన పంటను దాచుకోవడానికి, గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకోవడానికి, ఈలోపు రైతులకు దాచుకున్న ధాన్యానికి కూడా రుణ సౌకర్యం కల్పించాలని అన్నారు.
బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం సీనియర్ నేత బుద్ధదేవ్ భట్టాచార్యకు సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఘనంగా నివాళులర్పించింది. గురువారం మెంటేవారి తోటలోని సిపిఎం కార్యాలయం వద్ద బుద్ధదేవ్ భట్టాచార్య చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి బాలరాం మాట్లాడుతూ పీడిత ప్రజల విముక్తి కోసం కడవరకు పోరాడిన వ్యక్తి బుద్ధదేవ్ భట్టాచార్య అని అన్నారు. నాటి స్వతంత్రోద్యమం కాలం నుండి నేటి వరకు కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు తదితర ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. బెంగాల్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బుద్ధదేవ్ జ్యోతి బస్ అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ నిర్ణయం మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారని అన్నారు. జ్యోతి బస్ అడుగుజాడల్లో పార్టీ నిర్ణయాలను, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దిగ్విజయంగా పాలన సాగించారని తెలిపారు. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం జాతీయ నేత బుద్ధదేవ్ భట్టాచార్య మృతికి సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు సంతాపాన్ని వ్యక్తం చేశారు. 11 సంవత్సరాల పాటు బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. మతతత్వ పాలనతో ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యాంగానికి దేశంలో పెను ప్రమాదం పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బుద్ధదేవ్ లాంటి నిబద్ధత కలిగిన వామపక్ష నేతలు మృతి చెందడం వామపక్ష ఉద్యమానికి, ప్రజాస్వామ్యానికి తీరని లోటని అన్నారు. బుద్ధదేవ్ మృతికి సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి తరఫున నివాళులర్పించారు. అత్తిలి మండలంలో 10 ఉన్నత పాఠశాలలు, 46 ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు అత్తిలి మండల విద్యాశాఖ అధికారి ఎస్ రమేష్ తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి పోలీసులు, ఆరోగ్య సిబ్బంది సహకరించినట్లు తెలిపారు. ఈ ఎన్నికలను రమేష్తో పాటు మండల విద్యాధికారి ఎంవీఎల్కే ప్రసాద్ కూడా పర్యవేక్షించారు. అత్తిలి రామన్నపేటలో వేంచేస్తున్న శ్రీ ఐశ్వర్య దుర్గాదేవికి శ్రావణ మాసం సందర్భంగా లోక కళ్యాణార్థం, లోక సంరక్షణార్థం విశేష అభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల అభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలు ఆలయ కమిటీ దాసరి నాగరాజు భక్తుల సౌజన్యంతో అర్చకులు చేవూరు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం బల్లిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రధానోపాధ్యాయులు సిహెచ్ బాల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించారు. ఈ ఎన్నికల్లో చైర్మన్గా ప్రగడ శ్రీనివాస్ ఎన్నుకున్నారు. మొత్తం 10 మంది సభ్యులను ఎన్నుకున్న తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. వైస్ చైర్మన్గా కాసా కనదుర్గ ఎన్నికైంది. గ్రామ పెద్దలు, తెలుగుదేశం జనసేన నాయకులు గెలుపొందిన సభ్యులను అభినందించారు. చైర్మన్, వైస్ చైర్మన్లను పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా గారపాటి ధర్మయ్య మాట్లాడుతూ గెలుపొందిన సభ్యులందరూ పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గారపాటి బాబ్జీ, జనసేన నాయకులు రామచంద్రరావు, వాసు, గణేష్, అశోక్, ఉపాధ్యాయులు ఎస్ పురుషోత్తం, శ్రీనివాసరావు, మల్లేశ్వరరావు, శ్రీహర్ష, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తణుకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తిరుపతిపురం సెక్టారు తిరుపతిపురంలో తల్లిపాల వారోత్సవాలు, మిషన్ శక్తి కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ వి ప్రమోద్ కుమారి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు మొదటి టీకా అని తెలిపారు. ముర్రుపాలు బిడ్డకు అందించాలని చెప్పారు. అత్తిలి పిఎస్సి డాక్టర్ కిరణమయ్య మాట్లాడుతూ బిడ్డకు 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రం ఇవ్వాలని, వేరే ఇతర ద్రవాలు ఇవ్వకూడదని,
6 నెలలు పూర్తయిన తర్వాత అనుబంధ ఆహారంతో పాటు 2 సంవత్సరాల వయసు వరకు బిడ్డకు తల్లిపాలు అందించవచ్చునని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమాలు నిర్వహించారు. మిషన్ శక్తి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా పనిచేసే చోట్ల లైంగిక వేధింపుల చట్టం గురించి ICDS సూపర్వైజర్ ఎం శ్రీదేవి అవగాహన కల్పించారు. MSK రాఘసుధ మాట్లాడుతూ పనిచేసే చోట్ల ఏదైనా ఇబ్బందులు పెడితే తెలియచేయాలని, తగు చర్యలు ఉంటాయని తెలిపారు. చిన్నారులు వివిధ వేషధారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు వెంకటలక్ష్మి, మాధవి మాట్లాడుతూ పిల్లలు సెల్ ఫోన్లు ఎక్కువగా వాడడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ICDS CDPO ప్రమోద్ కుమారి, సూపర్వైజర్ శ్రీదేవి, డాక్టర్ కిరణ్మయ్యి, MSK రాఘసుధ, ఆశా వర్కర్లు ప్రసన్న, స్వర్ణ, సెక్టార్లోని అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆత్తిరి మండలం ఆరువిల్లులో ఎమ్మెల్యే రాధాకృష్ణ, గ్రామ నాయకులు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలకు నూతన కమిటీ చైర్మన్గా వెలగల వెంకట సత్యనారాయణ రెడ్డి, వైస్ చైర్మన్ కొడుకుపూడి నాగలక్ష్మి ఎన్నికయ్యారు. MPP స్కూల్ జనరల్ స్కూల్ చైర్మన్గా వెలగల సుధా, వైస్ చైర్మన్గా మద్దా మోహన్, స్పెషల్ స్కూల్ చైర్మన్గా మేడపాటి బాలకృష్ణ, వైస్ చైర్మన్గా దిద్దే మరియమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జూలై 1వ తేదీన అమలు చేస్తున్న నూతన క్రిమినల్ చట్టాలను నిలుదల చేయాలని గురువారం నాడు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తణుకు బార్ అసోసియేషన్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం తణుకు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు విత్తి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉభయ గోదావరి జిల్లాల ప్రధాన కార్యదర్శి కామన్ మున్సివా మాట్లాడుతూ కరోనా సమయంలో న్యాయవాదులతో కానీ మేధావులతో కానీ కొత్త చట్టాలపై చర్చ జరపకుండా పార్లమెంట్లో 142 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేసి ఆమోదించిన చీకటి చట్టమని అన్నారు. ఇది ప్రజల యొక్క స్వేచ్ఛ, వాక్కు స్వతంత్ర హక్కును హరించే చట్టాలని అన్నారు. CIT జిల్లా కార్యదర్శి PV ప్రతాప్ మాట్లాడుతూ ప్రజలకు అనుగుణమైనవి, ప్రజా జీవ విధానంతో ముడిపడి ఉన్న చట్టాలను పాలకులు అమలు జరపాలని, దుర్మార్గమైన చట్టాలను అమలు చేయరాదని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు షేక్ బాబ్జీ, పొట్ల శ్రీను, కంకాల శ్రీను, శ్రీనివాస్, గూడూరు సత్యనారాయణ, బి రాజేష్, ఉన్నజోపు రాజేంద్ర, జువ్వల శ్రీనివాస్, CITU నాయకులు పి దక్షిణామూర్తి, జి గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రజల వాక్ స్వాతంత్రానికి భంగం కలిగే కొత్త చట్టాలను నిలుపుదల చేయాలి. కొత్త చట్టాలను న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలను, కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవేశపెట్టిన క్రిమినల్ చట్టాలను నిలుపుదల చేయాలి. కొత్త క్రిమినల్ చట్టాలను. జూలై 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం నూతన క్రిమినల్ చట్టాలని 3 చట్టాలని ప్రవేశపెట్టింది. గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న చట్టాలను మేము మారుస్తున్నాం. ప్రజలందరికీ కూడా భారతదేశంలో ఉండే ప్రజలకంతా మంచి జరిగే చట్టాలను మేము రూపొందిస్తాం అని చెప్తూ బీజేపీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి, పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసి ఈ చట్టాలను ఆమోదించడం జరిగింది. చాలా దుర్మార్గమైన చట్టాలని మేము చెప్తున్నాం. న్యాయవాదులు ముందుగా చట్టాలను రూపొందించేటప్పుడు న్యాయవాదులతో చర్చ జరగాలి, ప్రజల్లో చర్చలు జరగాలి, ప్రజా సంఘాలతో చర్చలు జరగాలి. ఏవి సంఘాలతో కూడా చర్చలు జరపకుండా కరోనా సమయంలో ఆన్లైన్లో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అని చెప్పి కేవలం 3 యూనివర్సిటీల్లో ఉన్న ప్రొఫెసర్లని, ఒక రిటైర్డ్ జడ్జిని కమిటీగా వేసి ఈ చట్టాలను ఆమోదించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చట్టాలు అనేది మేము చెప్తున్నాం. అయితే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన చట్టాలన్నింటినీ కూడా అలా ఉంచుకొని కొత్త సీసాలో పాత నీరులాగానే ఈ చట్టాల్లో మార్పులు లేకుండా 185% బ్రిటిష్ వాడు ఏ చట్టాలు ఉంచాడో అదే చట్టాల నుంచి 15% చట్టాలను మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి ఏదైతే నూతన చట్టాలు ఏదైతే ఉన్నాయో, భారత న్యాయ సంహిత అనేటువంటి పేరుతో తీసుకొచ్చినటువంటి చట్టాల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేసేదిగా కనపడలేదు. అందులో చాలా డొల్లతనం కనపడతా ఉంది. కేవలం ఏదైతే గతంలో ఉన్నటువంటి చట్టాలకి పేర్లు మార్చారు, కానీ దాన్ని మరింత బలమైనగా దాన్ని తయారు చేసి ఎవరైతే వాళ్ళ ప్రభుత్వం విమర్శిస్తూ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్నారో, అలాగే సామాన్య ప్రజలు, కార్మికులు, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాడి చేసేదానికోసం ఈ చట్టాల్లో బలమైనటువంటి పద్ధతుల్లో సెక్షన్లు రూపొందించినట్టుగా ఇవాళ ఉన్నది. ఈ చట్టాలకు సంబంధించినంత వరకు చూసినప్పుడు పార్లమెంటు సభ్యులు లేకుండా, అలాగే దానికి సంబంధించినటువంటి న్యాయవాదులు,
అలాగే మన మేధావులతో చర్చించకుండా అలాగే ప్రజలు కార్మికులు వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలని తీసుకోకుండా ఏకపక్షంగా చేసినటువంటి ఈ చట్టాలు ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. దీనివలన ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ చట్టమైనా ఆ మూల నుంచి ఈ మూలకి వరకు అందరికీ సమానంగా ఉన్నది. కానీ ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలను మనం పరిశీలిస్తే జూలైకి ముందు చేసినటువంటి చట్టంలో ఒక రకంగాను, జూలై తర్వాత నేరం చేస్తే ఇంకొక రకంగాను 2 రకాలైనటువంటి పద్ధతుల్ని ఇవాళ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ విధానం సరైనటువంటి విధానం కాదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే ఈ చట్టాలు ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలి. తణుకు పాతూరు సబ్స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ డిఈఎన్ వెంకటేశ్వరరావు, డిఈసిహెచ్ రామకృష్ణ తెలిపారు. ఇరగవరం కాలనీ, రెడ్డి అండ్ రెడ్డి లేఅవుట్ ఏరియా, అక్షయ్ నగర్, లక్ష్మీనగర్లోని విద్యుత్ నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇరగవరం మండల పరిధిలో కంతేరు, గోటేరు, కావలపురం, సూరంపూడి, కేలేంద్రపల్లి గ్రామాల్లో కూడా విద్యుత్ నిలుపుదల చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇరవరం మండలం రేలంగి జెడ్పీ హై స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నిక నేపథ్యంలో చైర్మన్గా సానమణి వెంకటేశ్వరరావు, కో చైర్మన్గా సత్యవతి, 13 మంది సభ్యులు ఏకగ్రీవంగా హై స్కూల్ హెచ్ఎం రవీంద్ర ఆధ్వర్యంలో ఎంపిక చేసుకుని వారితో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రమాణాలు చేయించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చుక్క సాయిబాబు, టీడీపీ జనసేన అధ్యక్షుడు మానే భాస్కర్రావు, పసుపులేటి అబ్బులు, కామన రాంబాబు, మంగిన శ్రీను, గణేష్లు, ఎక్స్ఎంపీటీసీ ఏడుకొండలు, నాగరాజు, కసగాని రామకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని ఎన్నికైన వారిని సాల్వాతో పూలమాలతో సత్కరించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.